హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహావీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూసే ఉంటారు, డాడీ రిటైర్మెంట్ డే. మా డాడీ రీసెంట్గానే రిటైర్ అయ్యారు. అసలు నాకే నమ్మకంగా లేదు. అసలు మా డాడీ అప్పుడే రిటైర్ అవ్వడము, అప్పుడే రిటైర్మెంట్ ఫెల్ స్టేషన్ డే కూడా అయిపోవడం ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మా డాడీ వచ్చేసి ఓఎన్జీసీలో వర్క్ చేశారు. ఓఎన్జీసీ చాలామందికి తెలిసే ఉంటుంది, అదొక పెద్ద సంస్థ. 30 yearsగా డాడీ ఓఎన్జీసీలో సర్వీస్ చేసి ఇప్పుడు రిటైర్ అవుతున్నారనమాట. ఓఎన్జీసీ అనేసరికి పెద్ద కంపెనీ బాగానే సంపాదించుకొని ఉండొచ్చు అని అనుకుంటారు, బట్ లేదు. డాడీ జాయిన్ అవ్వడమే ఒక చిన్న పోస్ట్లో జాయిన్ అయ్యారు. ఎప్పుడు 1994లో జాయిన్ అయ్యారు. అప్పట్లో ఒక చిన్న పోస్ట్లోనే జాయిన్ అయ్యారు కాబట్టి అంత ఎక్కువ శాలరీ ఏం వచ్చేది కాదు. దట్టు అదేం పర్మనెంట్ పోస్ట్ కాదు. సో కాంట్రాక్ట్ బేస్ అన్నట్టు జాయిన్ అయ్యారు. తర్వాత చాలా ఫైట్ చేస్తేనే కానీ పర్మనెంట్ అవ్వలేదన్నమాట. సో డాడీతో పాటు ఉన్న కొలీగ్స్ అందరికీ కూడా వాళ్ళందరూ చాలా కష్టపడిన తర్వాత పర్మనెంట్ అయింది. అది కూడా జస్ట్ లాస్ట్ ఒక 10 years బ్యాక్ మాత్రమే పర్మనెంట్ అయింది. అప్పటి నుంచే మంచి శాలరీ అనేది తీసుకోవడం జరిగిందనమాట డాడీ. సో అప్పటి వరకు కూడా చాలా తక్కువ శాలరీతోనే ఇంటిని మెయింటైన్ చేశారనమాట. దట్టు విత్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అసలు నాకు అనిపిస్తుంది, మా డాడీ చూసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్లో మేము అసలు మేనేజ్ చేయగలమా అని అనిపిస్తుంది అనమాట. ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కూడా తెలియాలి. అది మా డాడీలో ఉంది. ఆయన హ్యాండిల్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అసలు మేము ఎప్పటికైనా హ్యాండిల్ చేయగలమా, మాకు వస్తుందా అని. మా డాడీకి ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి అంత సపోర్ట్ ఉండేది కాదనమాట. ఏం చేసుకున్నా ఆయన సొంతంగా ఆయనంతటా ఆయనే చేసుకోవాలి. అంత తక్కువ శాలరీతో కూడా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు, మమ్మల్ని చదివిపించారు. మంచి స్కూల్స్ అండ్ కాలేజెస్లో వేసి చదివించారనమాట. నేను డిగ్రీకి వచ్చేసరికి మా డాడీకి పర్మనెంట్ అయింది. అప్పటి వరకు పర్మనెంట్ అవ్వలేదు. సో మా స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ నన్ను అన్నయ్యని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే వేసి చదివించారు. తక్కువ శాలరీ అయినా సరే పర్మనెంట్ అయింది కదా, ఇప్పటి నుంచైనా శాలరీ సేవ్ చేసుకున్నారా అంటే లేదు, బాధ్యతలు ఉంటాయి కదా. సో ముందైతే ఇల్లు కట్టారు. మంచి ఇల్లు ఉండాలనేసి ఉన్నంతలోనే ఒక మంచి ఇల్లు కట్టారు. అలానే పేరెంట్స్ ఇద్దరిని కూడా చూసుకున్నారు. మా తాతయ్యని మా నాన్నమ్మని చాలా బాగా చూసుకున్నారు. ఇంకా చూసుకుంటున్నారు కూడా. నాన్నమ్మ కాలం చేశారు కానీ తాతయ్య ఇంకా ఆయన హెల్త్ కండిషన్ అదంతా డాడీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ అదంతా ఒక వీడియో పెట్టాను నేను, ఎవరైనా మిస్ అయితే చూడండి. ఇంకా దాంతోపాటు నా పెళ్లి కూడా చేశారు చాలా గ్రాండ్గా. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు మా డాడీ నా పెళ్ళి అంత గ్రాండ్గా చేయగలరని. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా చేశారనమాట. సో అలా పర్మనెంట్ అవ్వక ముందు వరకు కూడా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఒక ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎన్ని సమస్యలు అయితే ఉండాలో అన్ని సమస్యలు చక్కగా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని మా డాడీ ఎదుర్కొని మా డాడీ నిలబడి చేశారు. ఫినాన్షియల్గా ఎన్ని సమస్యలు ఉన్నా ఎలా ఉన్నా ఆయన రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఎప్పుడూ వదలలేదు. ఇంటిని చాలా బాగా చూసుకున్నారు. అలానే ఆఫీస్లో కూడా ఇప్పటికీ కూడా డాడీకి చాలా మంచి పేరు ఉంది. డాడీ ఎవరైతే ఆఫీసర్స్ దగ్గర పనిచేశారో వాళ్ళందరూ రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా మా డాడీని మాత్రం మర్చిపోరు అనమాట. చాలా అభిమానంగా మాట్లాడతారు. ఇప్పటికీ కాల్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు కూడా అసలు పెద్ద ఆఫీసర్లు అందరూ మా డాడీ గురించి చాలా గొప్పగా చెప్పారనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళందరూ మాట్లాడుతుంటే అప్పుడు మాకు అనిపించింది అనమాట, ఏంటి ఆఫీస్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నారా, కొలీగ్స్ అందరి దగ్గర కానీ ఆఫీసర్లు అందరి దగ్గర కానీ ఇంత మంచి పేరు తెచ్చుకున్నారా డాడీ అనిపించింది. అసలు ఇన్ని సమస్యల్లో ఒక మనిషి అసలు ఇన్ని సమస్యలను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను అంటే, నేను చిన్నప్పటి నుంచి మా డాడీని చూశాను కదా. సో అవన్నీ నా మైండ్లో రిజిస్టర్ అయిపోయినాయి అనమాట. ఆయన చూసిన ఇన్ని సిచ్యువేషన్స్కి ఆఫీస్లో అంత మంచి పేరు తెచ్చుకోవడం కానీ, అంటే అంత పేషెన్స్తో అక్కడ పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఆయన గడిపిన క్వాలిటీ టైం అనేది నేను అసలు ఇప్పటికీ మర్చిపోలేను. మా మమ్మీతో చాలా బాగుంటారు, మాతో చాలా బాగుంటారు. ఎప్పుడు చిరాకు పడడం కానీ విసుక్కోవడం కానీ, అసలు మైండ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా అది వేరే మనుషుల మీద చూపించకపోవడం అనేది చాలా గ్రేట్ క్వాలిటీ అని చెప్తాను నేనైతే. సో మా డాడీ రిటైర్ అవుతున్నారంటే మాకే బాధగా ఉందన్నమాట. సో ఓఎన్జీసీ అంత అలవాటు అయిపోయింది. మాకే ఎలా ఉందంటే మా డాడీకి ఎలా ఉంటుంది. ఆయన బయటికి చెప్పరు కానీ ఆయనకు కూడా కన్ఫర్మ్గా బాధగానే ఉంటుంది. రోజు వెళ్ళి ఆఫీస్కి ఇంక వెళ్ళక్కర్లేదని అంటే ఉంటుంది కదా. సో కానీ ఆఫీస్ కూడా ఎంత బాగుంటుందో, మేము చిన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. మాకు కూడా ఓఎన్జీసీతో మంచి మెమరీస్ ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీస్ కానీ అది భలే ఉండేది అసలు. అండ్ నా పీజీలో ఇంటర్న్షిప్ కూడా నేను ఓఎన్జీసీలోనే చేశాను. సో అదనమాట. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను నేను. సో ఫస్ట్ వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ మా పెద్దనాన్న, అంటే మా మమ్మీకి సొంత అక్క అండ్ బావగారు అనమాట. సో మా పెద్దనాన్న కూడా ఓఎన్జీసీలోనే వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య, అంటే బావకి అమ్మ నాన్న. మా డాడీకి సొంత చెల్లెలు అనమాట. సో మా అత్తయ్య అండ్ మామయ్య వచ్చేసి లైన్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో. పోస్ట్ పెద్దదైనా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. వర్షాలు పడ్డాయంటే చాలా, అసలు మా మామయ్యని కూర్చొనేవారు నుంచొనేవారు. అండ్ వీళ్ళు కూడా నా మేనత్త మేనమామ అనమాట. అంటే మా మమ్మీకి సొంత అన్నయ్య. ఈయన గురించి మాత్రం స్పెషల్గా చెప్పాలి.
మా డాడీని ఓఎన్జీసీలో జాయిన్ చేసింది మా మామయ్య అనమాట. ఫస్ట్ మామయ్య జాయిన్ అయ్యారు ఓఎన్జీసీలో, తర్వాత డాడీని ఇంకా పెద్దనని కూడా రికమెండ్ చేశారు. సో అలా మనం వర్క్ చేసే కంపెనీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడం కూడా చాలా పెద్ద విషయం. అలా ముందు ఇనిషియేషన్ అనేది మా మామయ్య తీసుకున్నారు, తర్వాత అలా మా డాడీ హార్డ్ వర్క్తో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఈ వీడియో నువ్వు చూస్తుంటే కనుక థ్యాంక్ యూ మామయ్య. ఇక్కడ మా మమ్మీకి సాల్వ్ వేస్తుంటే నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది యాక్చువల్లీ, మమ్మీని ఎప్పుడు ఇలా చూడక. బట్ జోక్స్ ఏ పార్ట్, షీ డిజర్వ్స్ మోర్ దాన్ ఎనీథింగ్. ఎందుకంటే మా డాడీ ఇంత చేయగలిగారంటే అది మమ్మీ సహకారం వల్లే. మమ్మీ ఎప్పుడు కూడా ఏది అడిగింది లేదు. ఇంకా డాడీకి ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని తెలిస్తే కనుక తన దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చేస్తుంది అనమాట, తీసుకోండి మీకు యూజ్ చేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే అది ఇండియన్ మామ్స్ తర్వాతే కదా ఎవరైనా సాక్రిఫైస్ అనేసరికి ముందు ఉంటారు. సో అలా మమ్మీ డాడీ ఇద్దరు ఎప్పుడూ ఒకే మాట మీద ఉండి మా ఫ్యామిలీని ఇంతవరకు తీసుకొచ్చారు. మాకు ఇంత కంఫర్ట్ లైఫ్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను కానీ అన్నయ్య కానీ ఇంత కంఫర్ట్గా ఉంటున్నామంటే అది వాళ్ళ వల్లే. వాళ్ళని చూసి మేము కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదంతా నేను యాక్చువల్లీ అక్కడ చెప్దామని అనుకున్నాను, కానీ మాకైతే వెళ్ళడం కుదరలేదు. మేము ఇక్కడ చెన్నైలో ఉండిపోయాము, బావకి లీవ్స్ దొరకలేదు, సో మాకు వెళ్ళడం కుదరలేదు. సో నాకు అనిపించింది ఒక మంచి వీడియో చేసి ఇక్కడ చెప్దాము అని. యూట్యూబ్ కూడా మంచి ప్లాట్ఫామ్ కదా, అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీలో భాగమే. సో మమ్మీ డాడీ థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న పదం. మీకు మేము పుట్టడం అనేది ఇది మా అదృష్టం అంతే. సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.